ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్నది చింతలపూడిలో ఉన్న మోహన్ సాయి బజాజ్ షోరూమ్. మీరు ఎవరైనా చింతలపూడి నియరెస్ట్ ప్లేసెస్లో ఉండి ఒక బజాజ్ వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ షోరూమ్ని విజిట్ చేయండి. ఇక్కడ సేల్స్ ప్లస్ సర్వీస్ రెండు ఉంటాయి. అలానే బైక్స్ కూడా ది బెస్ట్ ప్రైస్కి సేల్ అయితే చేస్తారనమాట. ఈ షోరూమ్ ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో బజాజ్ కంపెనీ లేటెస్ట్గా అప్డేట్ చేసిన ఆల్ న్యూ 2026 బజాజ్ పల్సర్ 125 సింగిల్ సీట్ మోడల్. ఈ వీడియోలో కంప్లీట్గా ఈ బైక్ గురించి డిస్కస్ చేద్దాం. లిటరల్లీ బజాజ్ కంపెనీ పల్సర్ 125లో ఆల్మోస్ట్ ఆల్ 10 అప్డేట్స్ చేసింది. కానీ ఆ 10 అప్డేట్స్ ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న ఈ సింగిల్ సీట్ మోడల్లో ఉండవు. ఎందుకంటే ఇది బేస్ మోడల్ కింద వస్తుంది కాబట్టి కంప్లీట్గా 10 అప్డేట్స్ అనేవి టాప్ మోడల్ అయినా స్ప్లిట్ సీట్ మోడల్లో ఉంటాయి. నేను ఆ బైక్ని కూడా రివ్యూ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉండండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ బేస్ మోడల్ అయిన సింగిల్ సీట్లో ఎలాంటి చేంజెస్ చేశారు, ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి క్లియర్ కట్గా ఈ వీడియోలో మీకు చెప్తాను. మీరు ఎవరైనా పల్సర్ 125 తీసుకుందాం అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ వీడియో ఫర్ యూ. ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు బైక్ కొనుక్కుంటే ఉపయోగపడుతుంది కదా. ఇంకా ఈ వీడియోలో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. నేను మీకు జెన్యూన్ అండ్ యాక్యురసీ కంటెంట్ని ఇస్తున్నాను కాబట్టి కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా ఫాస్ట్ అండ్ మంచి వీడియోస్ చేయడానికి నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా నేను లేట్ చేయను, లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ వీటి గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ ఈ అప్డేటెడ్ పల్సర్ 125 అనేది మెయిన్గా 2 మోడల్స్లో ఉంటుంది. సింగిల్ సీట్ మోడల్, స్ప్లిట్ సీట్ మోడల్. అయితే బజాజ్ కంపెనీ ఏం చేసిందంటే సింగిల్ సీట్ మోడల్లో 2 వేరియంట్స్, స్ప్లిట్ సీట్ మోడల్లో 2 వేరియంట్స్ ఈ విధంగా డివైడ్ చేసింది. సింగిల్ సీట్ మోడల్లో ఎల్సీడీ కన్సోల్తో ఒక వేరియంట్ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది అదే వేరియంట్ అనమాట. ఇదే కాకుండా సింగిల్ సీట్ విత్ టీఎఫ్టీ వేరియంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు వీడియోలో బ్లూ కలర్ బైక్ కనిపిస్తుంది కదా, ఇదే సింగిల్ సీట్ విత్ టీఎఫ్టీ వేరియంట్. దీనికి సంబంధించిన వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేస్తుంది. అలానే స్ప్లిట్ సీట్ మోడల్లో టీఎఫ్టీ వేరియంట్, టీఎఫ్టీ ప్లస్ ఈ విధంగా 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. టీఎఫ్టీ ప్లస్ అనేది అన్నిటికంటే టాప్ మోడల్ అనమాట. దీని కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. పల్సర్ 125లో అన్ని వేరియంట్స్తో కంపేర్ చేసుకుంటే ఈ టీఎఫ్టీ ప్లస్ ప్రీమియం వేరియంట్ అనేది చాలా కాస్ట్లీ అని చెప్పొచ్చు. సో ఈ స్ప్లిట్ సీట్ వేరియంట్కి సంబంధించిన వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది. కాబట్టి వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని చూసి మీరందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇంకా కలర్స్ వైజ్ 3-4 కలర్స్ ఈ సింగిల్ సీట్ మోడల్ ఇచ్చారు. రెడ్, బ్లూ, వైట్ అని చెప్పి ఈ విధంగా కలర్స్ అయితే ఉంటాయన్నమాట. యాజ్ ఆఫ్ నౌ షోరూమ్స్కి ఎక్కువగా రెడ్ కలర్ అయితే వస్తుంది. అలానే ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే లుకింగ్ వైజ్ కూడా వెహికల్ చూడడానికి డిజైన్ వైజ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఈ లేటెస్ట్ పల్సర్ 125 ఏంటంటే కంప్లీట్గా షార్ట్ పీ డిజైన్తో స్పోర్టియర్గా ఉంది. ఎందుకంటే బాడీ ప్యానల్స్ కంప్లీట్గా రీడిజైన్ చేశారు, చాసీస్ చేంజ్ చేశారు, ఇంజిన్ చేంజ్ చేశారు, బ్యాక్ సైడ్ సింగాము, మోనోషాక్, గ్రాఫిక్స్ ఈ విధంగా కంప్లీట్గా చేంజ్ చేసేసారు అనమాట. మెయిన్గా పల్సర్ 125 ఏంటంటే ఇప్పుడు యూత్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అలానే మిడిల్ ఏజ్ పర్సన్స్ కూడా ఈ బైక్ని తీసుకోవచ్చు. ఓల్డ్ మోడల్ పల్సర్ 125తో కంపేర్ చేసుకుంటే ఈ లేటెస్ట్ మోడల్ పల్సర్ 125 అనేది డిజైన్ అండ్ లుకింగ్ వైజ్ చూడడానికి చాలా షార్పీగా స్పోర్టియర్గా అయితే ఉంది. బైక్ను రైడ్ చేసేటప్పుడు కూడా రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అలానే లేటెస్ట్ పల్సర్ 125లో గ్రాఫిక్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు గ్రాఫిక్స్ చేంజ్ అవ్వటం. అలానే చాసిస్ వైజ్ కూడా ఈ లేటెస్ట్ మోడల్లో డైమండ్ టైప్ ఫ్రేమ్ను ఉపయోగించారు. ఇవే కాకుండా ఈ లేటెస్ట్ మోడల్లో ఇంజిన్ కూడా చేంజ్ చేశారు. అలానే పవర్ టు వెయిట్ రేషియో కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది ఈ లేటెస్ట్ మోడల్లో. నెక్స్ట్ ఇప్పుడు ఈ బైక్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ బేస్ మోడల్ కింద వచ్చే సింగిల్ సీట్ వేరియంట్లో ఒక 5-6 అప్డేట్స్ మనకు కనిపిస్తాయి. అందులో ఫస్ట్ది కన్సోల్ చేంజ్ చేశారు. ఈ బేస్ మోడల్ ఏంటంటే ఎల్సీడీ కన్సోల్ విత్ కలర్ఫుల్ లెటర్స్తో ఇచ్చారనమాట. బాగుంది అప్డేట్. సెకండ్ అప్డేట్ వైజ్ బ్యాక్ సైడ్ మోనోషాక్ ఇచ్చారు. ఇప్పుడు ఈ లేటెస్ట్ మోడల్లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఇదొక మంచి అప్డేటే. థర్డ్ అప్డేట్ వైజ్ సైలెన్సర్ డిజైన్ కూడా చేంజ్ చేశారు. సౌండ్ మారలేదు కానీ డిజైన్ మాత్రం చేంజ్ అయింది. ఇప్పుడు ఈ సైలెన్సర్ డిజైన్ చూడడానికి బాగుంది. అలానే ఫోర్త్ అప్డేట్ వైజ్ టెయిల్ లైట్ కూడా చేంజ్ చేశారు. ఇదేంటంటే కొంచెం చూడడానికి N160 టెయిల్ లైట్లు అనిపిస్తుంది. అలానే ఫిఫ్త్ అప్డేట్ వైజ్ చాసిస్, స్వింగాము, అలానే సైడ్ ప్యానల్స్ మొత్తం రీడిజైన్ చేశారు. ఫైనల్గా సిక్స్త్ అప్డేట్ వైజ్ కొత్త 125cc ఇంజిన్ ఈ బైక్లో ఇచ్చారు. అంటే ఈ లేటెస్ట్ మోడల్లో బజాజ్ కంపెనీ ఇంజిన్ కూడా చేంజ్ చేసింది. ఓల్డ్ మోడల్లో ఉన్న ఇంజిన్ ఈ లేటెస్ట్ మోడల్లో ఉన్న ఇంజిన్ ఒకటైతే కాదు. ఈ కొత్త ఇంజన్లో పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. అలానే గేర్ బాక్స్ కూడా కంప్లీట్గా అప్డేట్ చేయడం జరిగింది. సో ఇది కంప్లీట్గా ఈ లేటెస్ట్ పల్సర్ 125 సింగిల్ సీట్ మోడల్లో టోటల్గా మనకి కనిపించే 6 మెయిన్ అప్డేట్స్. కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ కలర్స్, లుక్స్, మోడల్స్, అప్డేట్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, ఈ వెహికల్ ఇచ్చిన మిర్రర్స్ క్వాలిటీ బాగున్నాయి, డిజైన్ చూడడానికి ఎలా అయితే ఉంటుంది. అలానే హ్యాండిల్కి మెటల్ బార్ అండ్ వెట్స్ ఇచ్చారు, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది, సింగిల్ థ్రాటల్ కేబుల్ ఇచ్చారు. ఈ ఫ్రంట్ బ్రేక్ అంటే క్లచ్ లెవర్స్ నార్మల్వే. ఇంకా హెడ్ లైట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, షార్పీగా.
ఇక్కడ చిన్నగా షార్పీ వైజర్ ఇచ్చారు. ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇక్కడే ఉంది. హెడ్ లైట్ వైజ్ స్ప్లిట్ ఎల్ఈడి హెడ్ లైట్ విత్ డ్యూరల్స్ ను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, విజిబిలిటీ, ఇంటెన్సిటీ, త్రో అయితే బాగానే ఉంటుంది. అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. లేటెస్ట్గా బజాజ్ కంపెనీ హెడ్ లైట్ను అప్డేట్ చేసింది కదా, అదే క్యారీ ఫార్వర్డ్ అయితే అవుతుంది. ఇంకా ఈ సింగిల్ సీట్ మోడల్లో సిగ్నల్ లైట్స్ బల్బే ఇచ్చారు, ఎల్ఈడి ఏమి కాదు. అలానే హజార్ లైట్ ఫీచర్ కూడా లేదు. ఇవి ఫ్లెక్సిబుల్ ఇండికేటర్సే. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన 31mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. మనం డే టు డే లైఫ్లో రైడ్ చేసుకోవడానికి ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే సరిపోతుంది. ఇంక ఈ ఫ్రంట్ ఫెండర్ ప్లాస్టిక్ ఇచ్చారు, ప్లేన్ టైప్లో చూడడానికి ఇలా ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్ ఫ్రంట్ టైర్ వైజ్ 80/100 17" ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. ఈ బైక్లో మైలేజ్ అనేది మంచిగా రావడానికి స్లిమ్మీ టైర్స్ను ఉపయోగించడం జరిగింది. అలానే ఈ బైక్ అలవల్ డిజైన్ కూడా చూడడానికి చాలా బాగుంది 6 స్పోక్స్తో. ఇక్కడ రెడ్ కలర్లో వీల్స్ టైప్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీకు కేబుల్ కనిపిస్తుంది కదా, ఇది స్పీడోమీటర్ కేబుల్ అనమాట. అలానే రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తే, ఈ లేటెస్ట్ మోడల్లో ఫ్రంట్ డిస్క్ ప్లేట్ను కూడా అప్డేట్ చేశారు. ఓల్డ్ మోడల్లో 240mm డిస్క్ ప్లేట్ ఉంటే ఈ లేటెస్ట్ మోడల్లో 260mm డిస్క్ ప్లేట్ ఇచ్చారు. ఇది ఒక మంచి అప్డేటే. ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ క్యాలిపర్స్ను ఉపయోగించడం జరిగింది. ఎలాంటి ఏబిఎస్ లాంటి ఫీచర్ ఈ వెహికల్ అయితే లేదు. ఓవరాల్గా బ్రేకింగ్ బైట్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో హై బీమ్, లో బీమ్, పాజింగ్ 3 ఇన్బిల్ట్గా ఇచ్చారు. అలానే కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి మోడ్ బటన్ ఇచ్చారు. ఇంకా కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ కూడా ఉంది. స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. ఈ స్విచెస్లో ఏంటంటే బ్యాక్ లైట్ అయితే ఉంటుంది. నైట్ టైం వెహికల్ని రైడ్ చేసేటప్పుడు ఈ స్విచెస్ దగ్గర ఉన్న సింబల్స్ వెలుగుతూ చూడడానికి బాగుంటుంది. అలానే ఈ బైక్లో హ్యాండిల్ బార్ వైజ్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉంటాయి. కంఫర్ట్ అయితే బాగుంటుంది, అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇది నార్మల్ కీనే, లేజర్ కట్ కీ కాదు. ఇప్పుడు మన ఈ సింగిల్ సీట్ మోడల్లో మెయిన్ అప్డేట్ అయినా కన్సోల్ గురించి మాట్లాడుకుందాం. ఈ సింగిల్ సీట్ మోడల్ ఏంటంటే TFT కన్సోల్ ఇవ్వలేదు, ఇది LCD కన్సోలే. బట్ లెటర్స్ మాత్రం చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తాయి అంతే. అదే మీరు టాప్ అయిన స్ప్లిట్ సీట్ మోడల్ తీసుకుంటే అందులో కలర్ఫుల్ TFT కన్సోల్ ఉంటుంది. ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఈ సింగిల్ సీట్ మోడల్ ఏంటంటే LCD కన్సోల్ కాబట్టి ఫీచర్స్ కూడా కొద్దిగా లిమిటెడ్గా ఇచ్చారు. ఇంకా ఫీచర్స్ వైజ్ సిగ్నల్ ఇండికేషన్ లైట్, న్యూట్రల్ లైట్, వార్నింగ్ ఇండికేషన్, హై బీమ్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ లైట్, లో బీమ్ ఇండికేషన్ ఇచ్చారు. ఇంకా డిస్ప్లే లోపల టైము, RPM మీటర్, బ్లూటూత్ కనెక్టివిటీకి సంబంధించిన ప్యానల్, నావిగేషన్, గేర్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ వార్నింగ్, సర్వీస్ ఇండికేషన్, ఓడాన్ ట్రిప్ మీటర్స్, ఫ్యూల్ గేజ్, ఇంకా అడిషనల్గా డిస్టెన్స్ ఎంటీ, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, ఈ విధంగా మెయిన్ ఫీచర్స్ ఇచ్చారనమాట. కన్సోల్ విజిబిలిటీ చూడడానికి కూడా రియాలిటీలో చాలా బాగుంది. కన్సోల్ కూడా మంచి క్వాలిటీగా అయితే కనిపిస్తుంది. ఓల్డ్ మోడల్ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఉండేది కదా, ఆ కన్సోల్ విజిబిలిటీ డే టైంలో అసలు ఏం కనిపించేది కాదు. బట్ ఆ ప్రాబ్లం అయితే రెక్టిఫై చేసింది బజాజ్ కంపెనీ. ఈ లేటెస్ట్ మోడల్ కన్సోల్ విజిబిలిటీ అయితే చాలా బాగుంది డే టైంలో. ఫీచర్స్ కూడా మనకి డే టు డే లైఫ్లో కావాల్సిన ప్రతి ఫీచర్ అయితే ఇచ్చారు, ఏది మిస్ చేయలేదు. అలానే బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి విషయమే. బాగుంది అప్డేట్ అయితే. బజాజ్ కంపెనీ మనం ఇక్కడ అప్రిషియేట్ అయితే చేయొచ్చు. అలానే ఇంకా ఈ సింగిల్ సీట్ మోడల్లో ఛార్జింగ్ సాకెట్ ఉండదు. ఛార్జింగ్ సాకెట్ ఓన్లీ టాప్ మోడల్లో మాత్రమే ఇచ్చారు. ఇంకా ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. ట్యాంక్ కూడా కొంచెం రీడిజైన్ చేశారనమాట షార్పీగా. ఇక్కడ రెడ్ అండ్ కార్బన్ టైప్, మిక్స్ టైప్లో గ్రాఫిక్స్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. పల్సర్ అని చెప్పి 3D టైప్లో మెన్షన్ చేశారు. అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ కూడా ఇచ్చారనమాట. ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి కొద్దిగా వెయిట్ ఉన్న ఐటమ్స్ మనం క్యారీ చేసుకోవచ్చు. లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు ట్యాంక్ బ్యాగ్స్ లాంటివి కూడా మౌంట్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఇక్కడ కింద మీకు కనిపిస్తున్న ఈ సైడ్ ప్యానల్ కూడా కంప్లీట్గా ఫైబరే. ఈ సైడ్ ప్యానల్ కూడా రీడిజైన్ చేయడం జరిగింది స్పోర్టియర్గా ఉండటానికి. అలానే ఈ బైక్లో సీటింగ్ వైజ్ సింగిల్ సీట్ ఇచ్చారు. ఈ సీట్ క్వశ్చనింగ్ ఏంటంటే మరీ హార్డ్గా లేదు, మరీ సాఫ్ట్గా అయితే లేదు, మీడియంగా ఉందన్నమాట. ఓవరాల్గా మనం ఫ్యామిలీ సైడ్ అయితే ఉపయోగించుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ పల్సర్ 125 ఏంటంటే బేసిక్గా ఫ్యామిలీ కోసం డిజైన్ చేసిన బైక్ అనమాట. మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు. సీట్ గ్యాబ్రిల్ కూడా అల్యూమినియం టైప్లో ఇచ్చారు, పిల్లల్ని కంఫర్టబుల్గా హోల్డ్ అయితే చేయగలడు. అలానే సీట్ ప్యానల్స్ పైన పల్సర్ 125 అని చెప్పి మెన్షన్ చేశారు. గ్రాఫిక్స్ కూడా ఇచ్చారు రెడ్ కలర్లో. ఇంకా ఈ బైక్లో స్పోర్టియర్గా సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు. రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఉంది. స్కిప్ చేయకుండా సెంటర్ స్టాండ్ కూడా ఇస్తున్నారు, ఇది ఒక మంచి విషయం. డే టు డే లైఫ్లో సెంటర్ స్టాండ్ మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా పిలియన్ బ్రాకెట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, అల్యూమినియం టైప్లో. పిలియన్కు కూడా సేమ్ రబ్బర్ ఫుట్ రెస్ట్ని ఇచ్చారు. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం బిగ్ సైజ్ మెటల్ శారీ గార్డ్ ఇచ్చారు. సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ కూడా ఇన్బిల్ట్గానే వస్తుంది. ఇంకా ఈ బైక్లో ఉన్న ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే చైన్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయి ఉంటుంది. రెగ్యులర్గా మీరు చైన్ లూబింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అలానే ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి స్వింగం వైజ్ బాక్స్ టైప్ స్వింగమే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 100/90 17" వైడ్ టైర్ ఇచ్చారు కొంచెం బ్యాక్ సైడ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ బైక్లో మెయిన్ బిగ్గెస్ట్ అప్డేట్ అయిన మోనోషాక్ గురించి డిస్కస్ చేస్తే, ఓల్డ్ మోడల్ ఏంటంటే డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఉండే కదా, వాటితో కంపేర్ చేసుకుంటే ఈ మోనోషాక్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అలానే దీన్ని మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, ఆ ఫీచర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ లేటెస్ట్ మోడల్ ఏంటంటే సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ ప్లస్ బైక్ హ్యాండ్లింగ్ అండ్ కంట్రోలింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. బజాజ్ కంపెనీ మోనోషాక్ ఇచ్చి చాలా మంచి పని అయితే చేసింది.
అలానే ఇంకా బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్గా 130mm డ్రమ్ బ్రేకే ఉంది. ఇంకా ఈ బైక్లో ఇన్బిల్ట్గా మధ్య ప్రొటెక్షన్ వైజ్ టైర్ అగర్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకా బజాజ్ కంపెనీ బైక్లో సైలెన్సర్ కూడా కంప్లీట్గా చేంజ్ చేసింది. ఓల్డ్ మోడల్ దాంతో కంపేర్ చేసుకుంటే ఈ లేటెస్ట్ మోడల్ సైలెన్సరే చూడడానికి స్పోర్టియర్గా బాగుంది. సౌండ్లో ఎలాంటి డిఫరెన్స్ లేదు కానీ లుక్ మాత్రం మారింది అనమాట స్పోర్టియర్గా. ఇంకా ఈ వెహికల్ బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది షార్ట్గా. అలానే బజాజ్ కంపెనీ ఈ బైక్లో టెయిల్ లైట్ కూడా కంప్లీట్గా చేంజ్ చేసింది. ఈ లేటెస్ట్ మోడల్ టెయిల్ లైట్ ఏంటంటే N160 బైక్లో ఉంటుంది కదా, దానిలాగైతే కనిపిస్తుంది. సో టెయిల్ లైట్ కూడా మార్చడం అనేది మంచి విషయం అని చెప్తాను. ఎందుకంటే ఓల్డ్ మోడల్ బైక్లో టెయిల్ లైట్ అనేది ఈజీగా బ్రేక్ అయిపోతుంది. ఆ ప్రాబ్లం అనేది ఇప్పుడు ఈ లేటెస్ట్ మోడల్ అయితే ఉండదు. ఇది ఒక మంచి అప్డేటే. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ఉంది. రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు రెడ్ కలర్లో. ఓవరాల్గా ఈ వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే ఓల్డ్ మోడల్ పల్సర్ 125 ఆ బైక్లో ఉన్న ఇంజిన్ ఈ లేటెస్ట్ మోడల్లో లేదు. పల్సర్ N125 ఈ బైక్లో ఉన్న ఇంజిన్నే ఈ లేటెస్ట్ మోడల్ ఇచ్చారు. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 124.18cc ఎయిర్ కూల్డ్ SOC ఇంజిన్ ఈ బైక్లో ఇచ్చారు. పవర్ ఏమో 12 bhp @8500 rpmలో, టార్క్ 11 Nm @6000 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు. కిక్ స్టార్ట్ సెల్ఫ్ స్టార్ట్ రెండు ఉంటాయి. ఇంకా ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా ఈ బైక్ క్లచ్ అయితే చాలా లైట్గా ఉంది, అదొకటి బాగుందన్నమాట. అలానే గేర్ షిఫ్టింగ్ అనేది మరీ స్మూత్గా లేదు, అలానే హార్డ్గా లేదు, మీడియంగా బాగానే ఉంది. ఇంకా పికప్ కూడా మరీ ల్యాగ్ లేకుండా ఇన్స్టెంట్గా బాగానే ఉంటుందన్నమాట. హ్యాపీగా మీరు ఈ వెహికల్ని సిటీ కాంపిటింగ్ ఉపయోగించుకోవచ్చు. లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకున్న ఈ వెహికల్ పైన మీరు వెళ్ళిపోవచ్చు. ఇంజిన్ అయితే చాలా స్మూత్గానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా కిక్ స్టార్ట్ కూడా స్కిప్ చేయకుండా ఇస్తున్నారు కాబట్టి ఇదొక మంచి విషయం చెప్తాను. ఈజీగా ఈ బైక్ ఏంటంటే ఒక 90 ఈ స్పీడ్ అయితే వెళ్ళగలదు. మెయిన్గా సిటీ కమ్యూటింగ్ ఉపయోగించుకోవడానికి ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఇచ్చిన ఈ క్రాష్ గార్డ్స్ క్వాలిటీ అయితే పర్లేదు, బాగున్నాయి. అలానే ఫ్రంట్లో ఇక్కడ కనిపిస్తున్నది క్యాటలిక్ కన్వర్టర్. దీనిపైన ఏదైనా గార్డ్ లాంటిది ఇచ్చుంటే బాగుండేది, అలా సింపుల్గా వదిలేశారు. ఇంకా ఇక్కడ స్వింగం పైన పెద్దగా ఒక ఫైబర్ గార్డ్ అయితే ఇచ్చారు. అలానే చైన్ పైన ఇచ్చిన కేసెస్ కూడా ఫైబరే, మెటల్ కాదు. ఇంకా ఇక్కడ మీకు ఫ్రంట్లో కనిపిస్తున్నది O2 సెన్సార్. నెక్స్ట్ ఇప్పుడు ఈ లేటెస్ట్ మోడల్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే బజాజ్ కంపెనీ లేటెస్ట్ మోడల్ పల్సర్ 125లో వెయిట్ కూడా బాగా తగ్గించింది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ లేటెస్ట్ బైక్ వెయిట్ వచ్చేసి టోటల్గా 131 kgs అయితే ఉంది. ఓల్డ్ మోడల్ ఏంటంటే ఆల్మోస్ట్ 144 kgs వరకు వెయిట్ ఉండేది. బజాజ్ కంపెనీ వెయిట్ను బాగా తగ్గించింది కాబట్టి ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే. నేను రియాలిటీలో బైక్ని హ్యాండిల్ చేసినప్పుడు నాకైతే చాలా లైట్ వెయిట్ అనిపించింది. అలానే ఈ బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. 184mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. ఇంజిన్ కింద ఏమైనా తగులుతుందేమో అనే భయం అవసరం లేదు, చాలా ఎక్కువ ఉంది కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్. హ్యాపీగా మనం బైక్ను రైడ్ చేసుకోవచ్చు. అలానే ఈ బైక్లో చాసిస్ వైజ్ కొత్తగా డైమండ్ టైప్ ఫ్రేమ్ను ఉపయోగించడం జరిగింది. సీట్ హైట్ కూడా కొంచెం తక్కువే ఉంది, 795mm. ఈ వెహికల్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 15 లీటర్స్ ఇచ్చారు, చాలా ఎక్కువ అనమాట. ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే. మైలేజ్ వైజ్ అప్రాక్సిమేట్గా మీరు ఒక 60 kmph మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బైక్ నుంచి. ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ అనేది ఆన్లైన్లో చూసి చెప్తున్నాను, ఇది ఆఫ్లైన్ ప్రైస్ అయితే కాదు. మీరు ఎగ్జాక్ట్ ఆఫ్లైన్ ప్రైస్ తెలుసుకోవడానికి, ఆఫర్స్ ఫైనాన్స్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, కాల్ చేయండి. ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ ఆన్లైన్లో 1,26,000 రూపీస్ వరకు ఉంది. అలానే మినిమం డౌన్ పేమెంట్ అనేది 30,000 రూపీస్ వరకు ఉంది. ఇంకా బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగుంటుంది. ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా తక్కువగానే ఉంటుంది, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా బాగుంటుంది అనమాట. సో ఇది కంప్లీట్గా ఈ ఆల్ న్యూ 2026 బజాజ్ పల్సర్ 125 సింగిల్ సీట్ మోడల్ గురించి. సో బజాజ్ కంపెనీ పల్సర్ 125లో మెయిన్గా మంచి అప్డేట్స్ అయితే చేసింది. అందులో మోనోషాక్ ఇవ్వడం కానీ, కన్సోల్ని చేంజ్ చేయడం కానీ, అలానే ఇంజిన్ కూడా కొద్దిగా చేంజ్ చేసింది అనమాట. పర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంటుంది. ఇవన్నీ వెహికల్లో మెయిన్ బిగ్గెస్ట్ అప్డేట్స్ అని చెప్తాను. ఓల్డ్ మోడల్ పల్సర్ 125తో కంపేర్ చేసుకుంటే ఈ లేటెస్ట్ పల్సర్ 125 అనేది రైడింగ్ ఎక్స్పీరియన్స్ వైజ్ డిఫరెంట్గా ఉంటుంది. బైక్ లుక్స్ కూడా చాలా వరకు చేంజ్ అయిపోయింది. కాబట్టి మీలో ఎవరన్నా పల్సర్ 125ని తీసుకుందాం అనుకుంటే ఈ లేటెస్ట్ పల్సర్ 125ని కూడా రియాలిటీలో చూసి కుదిరితే టెస్ట్ చేయండి. అప్పుడు మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ ఓవరాల్గా ఈ సింగిల్ సీట్ మోడల్ అయితే ఫీచర్స్ వైజ్ మంచిగానే ఇచ్చారు. బట్ బజాజ్ కంపెనీ మెయిన్గా ఏబిఎస్ లాంటి ఫీచర్ అయితే ఇవ్వట్లేదు. చూద్దాం ఫ్యూచర్లో సరే ఏబిఎస్ ఇస్తున్నామని చెప్పి. ఓవరాల్గా అయితే మీరు 125cc సెగ్మెంట్లో పల్సర్ 125ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అప్డేట్ అయిపోయింది కాబట్టి బైక్ అనేది ఇప్పుడు చాలా బెటర్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఈ వెహికల్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.